ఎందుకంటే మ్యాన్ సంక్షేమాలే బీజేపీని ఓడించాయి కర్ణాటకలో, సంక్షేమమే బీఆర్ఎస్ని ఓడించాయి తెలంగాణలో అని అనుకుంటే అధికారాన్ని బంగారుపల్లిలో తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు చేతిలో పెడుతున్నారు. ఖచ్చితంగా అవ్వచ్చు, అది చూస్తాం ఇప్పుడు. కాకపోతే ఆ రెండు చోట్ల ఏంటంటే అంతకుముందు వాళ్ళు ఇచ్చినటువంటిది సంక్షేమం. అప్పుడు ఈ రెండు రాష్ట్రాలకి కూడా వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్ర వాళ్ళని మార్చింది. అక్కడ సంక్షేమం అంతకు ముందు లేదు కదా. అంటే అనేది ప్రజల ఆలోచన. నేను చెప్తున్నది అక్కడ సంక్షేమం అనేది అంతకు ముందు అక్కడ లేదు, పరిమితంగా ఉంది. ఇది కౌంటబుల్ సంక్షేమం లేదు కర్ణాటకలో కానీ ఇది కానీ. అందువలన అప్పుడు వాళ్ళిద్దరూ ఆ రెండు రాష్ట్రాలు కూడా మన బోర్డర్ అయ్యి ఉండటం వల్ల బానే ఉంది కదా. రైతు బంధు కానీ ఇవన్నీ పాయింట్ ఏంటంటే సంక్షేమం అనేటువంటి పాయింట్ లో ప్రధానంగా అంటే రైతు బంధు ఒకటే ఇచ్చింది, ఇంకేముంది. ఇక్కడ నవరత్నాలు నడుస్తున్న టైంలో అక్కడ ఇంకేం లేవు కదా. కళ్యాణ మస్తు, షాదీ ముబారక్ ప్రతి ఇంట్లో రోజు పెళ్లి చేసుకోరు కదా. బేసిక్ గా రైతు బంధు కూడా అందరు రైతులకి కాదు కదా, ఓన్లీ ప్రధాన రైతులకి, కౌలు రైతులకు కాదు. రైతు కూలీలకు కానీ వీళ్ళకి ఏం వర్తించదు. అక్కడ మెయిన్ ఎక్కువ మంది ఉండేది రైతు కూలీలే. వాళ్ళందరికీ ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రతి మహిళకి డబ్బులు, ప్రతి ఇంటికి డబ్బులు అన్నటువంటిది అక్కడేం రాలా. అక్కడ వచ్చింది రైతు అనేటువంటి కొంతమందికి. అది తప్పించి ఇంకేం పథకం ఉందని, పెన్షన్ కామన్ గా ఉంది అంతే కదా. ఇక్కడ అంతకంటే